రాష్ట్రంపై అదనపు భారం 1500 కోట్లు. ఉపాధి పనిలో 40% నిధులు రాష్ట్రం భరించాల్సిందే. తాజాగా విబిజి రామ్జీతో నిబంధనల్లో మార్పు, పని గ్యారెంటీ విధించని కేంద్ర ప్రభుత్వం, ఫలితంగా నష్టపోనున్న ఎస్సీ ఎస్టీ బీసీలు. కరువు పనిలో 98% పైగా వారే. జాబ్ కార్డులు 51.95 లక్షలు, ఉపాధి హామీ 106.47 లక్షలు, సంవత్సరంలో ఖర్చు చేసింది 4,300 కోట్లు. కూలీలకు చెల్లించే మొత్తం 2.600 కోట్లు. కరువు వచ్చిన వర్షాభావ పరిస్థితులున్న వేసవిలో వ్యవసాయ పనులు లేకపోయినా ఊర్లో ఉపాధి పని దొరుకుతుందని ఇప్పటి వరకు అందరూ ధీమాతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి పనులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం కేటాయించిన నిధులకు అనుగుణంగానే పని లభించనుంది. ఫండ్స్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర సర్కార్కు నిధులు కేటాయించకపోతే పని దొరికే అవకాశం ఉండదు. ఇక్కడ వివరాలన్నీ కూడా రాసుకొచ్చిరు. ఆకలి చావులు వలసలు ఉండొద్దని, గతంలో కూలీలు వలస పోకుండా ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏం చేసిరు, దాన్ని విబిజి రామ్జీ కింద మార్చేసినారు. ఇక్కడ ఇచ్చిరు చూడు, ఖర్చు చేసిన మొత్తం 2024 నుంచి 25 దాకా ఎంత, 4,341. 2023 నుంచి 24 దాకా 4,072,000, 4,72,000. 2022 నుంచి 23 దాకా 3,443 కోట్లు. 2021 నుంచి 22 వరకు 4,210 కోట్లు. 2020 నుంచి 21 దాకా 4,648 కోట్లు. ఇవి ఖర్చు చేసింది. కూలీలకు చెల్లించింది 2,610 కోట్లు, 2,176 కోట్లు. 2023-22 నుంచి 2,032 కోట్లు. 2021 నుంచి 22 దాకా 2,419 కోట్లు. 2021 నుంచి 2,666 కోట్లు. మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు 1,500 కోట్లు, 1,633 కోట్లు, 1,175 కోట్లు, 1,648 కోట్లు, 1,806 కోట్లు. పరిపాలన వ్యయం 229, 266, 235, 144, 144. ఇవి సంవత్సరంలో ఇవి ఖర్చు చేసిన మొత్తం, కూలీలకు ఇంత చెల్లించారు, మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన వ్యయం. అయితే ముచ్చటేందంటే ఇంత ముందుకు కరువు పని 100 రోజులు ఉండే. ఆ 100 రోజుల కూలీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 70% వాళ్ళు ఇస్తారు, 30% వీళ్ళు ఇవ్వాలి. దీన్ని 100 రోజుల పనిని 120 రోజులు చేసారు. ఇంత ముందుకు మొత్తం కేంద్రం భరించేది. దీనికి డబ్బులన్నీ కేంద్రం నుంచి వచ్చేటివి. కానీ ఇప్పుడు రాష్ట్రాల మీద కూడా ఒక 40% వేసిరు అన్నట్టు ఈ 120 రోజులు పెంచి. ఎందుకు కేంద్రం ఇంత ముందుకు ఎందుకు ఈ ఉపాధి హామీ పథకం ఇంత కుంటుపడుతూ వచ్చిందంటే, కేంద్రం చెప్తున్న మాట ఏంటంటే ఇందులో జాబ్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి, పని చేయకముందుకే తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్లకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. అందుకని చెప్పేసి కొన్ని రాష్ట్రాలలో కోర్టుకు కూడా వెళ్ళినారు. ఇక అట్లా ఈ పథకం మొత్తమే కుంటుపడుకుంటూ వస్తుంది. ఇక మొన్న దీన్ని మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ విబిజి రామ్జీ అని పేరు పెట్టి 120 రోజులు చేసి దాంట్లో కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం ఇంకో 40% కలుపుకొని ఆ కూలీలకు చెల్లించాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చింది. ఇప్పటికే తట్టుకోలేకపోతుంది రాష్ట్రం, ఇప్పటికే అప్పుల కుప్పగా మారుతున్నది. మళ్ళీ మీదికెళ్ళి అదనపు భారం ఇంకో 40% అవుతుంటుంది, 40% అవుతుందని చెప్పేసి ఎట్లా భరించాలి? ఉన్న పథకాన్ని తీసేసి ఇప్పుడు రాష్ట్రం మీద కూడా ఇంత రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తీసుకొచ్చినటువంటి అంశం.
క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.